నమ శివాయ నమ. శివోహం. ముందు చెప్పినట్టు ఒక స్త్రీ వచ్చింది. అయ్యా, మీరు చెప్పినట్లు నేను సాధన చేస్తున్నాను, నా మానసిక పరిస్థితి చక్కబడాలని మీరు దైవతారాధన చేయమన్నారు. అయితే నేను చేస్తుంటే అనేక మంది నన్ను కొంతమంది హేళన చేస్తున్నారు. కొంతమంది అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి చిన్న చిన్న వైద్యులు మందు తీసుకోకుండా ఆ పటాల ముందు కూర్చొని, విగ్రహాల ముందు కూర్చొని నీకేం సాధిస్తాం, వస్తుంది, మందు వాడితే జబ్బు నయమవుతుంది అంటున్నారు. ఏం చెయ్యాలి? మందులు కూడా అవసరమే చెప్పారు కదా, మందులు తీసుకోండి, ఇది చేయండి. నేను తీసుకుంటున్నాను. ఒక వైద్యుడి దగ్గర తీసుకుంటే ఇంకొక వైద్యుడు వచ్చి అతనికి సరిగా మందులు లేదు, బాగలేదు కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు అని నన్ను మాటలతో గుచ్చి అంటున్నారు. అనేక మంది నీవు మానసికంగా పోయావు, నీకేదో కొద్దిగా పిచ్చి పడుతుంది, పిచ్చిదానం అయిపోతూ ఉంటారు. కొంతమంది పిచ్చి అని అంటున్నారు. ఏం చేయాలి స్వామి? నీకు పిచ్చి ఉందని నీకు తెలుసా? తెలియదు గురువు గారు. పిచ్చి ఉందని నీవు అనుకుంటున్నావా? నీకు అనిపించలేదు కదా. మరి వాళ్ళు ఎవరో పిచ్చి వాళ్ళంటే వీడికెందుకు బాధ? విపరీతమైన పనులు, విచిత్రమైన పనులు, వింత వింత పనులు, వింత వింత చేష్టలు, దీనిని మానసిక అస్థిమితం అంటారు. అంటే స్థిమితం తప్పడం, మనోగతి తప్పడం. మనోగతి తప్పిందంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక లోకంలో ఉంటారు. ఆ లోకం వాళ్ళకి అదే ఆనందం అనుకుంటారు. అయితే వాళ్ళు చేసే పనులన్నీ ఏం పనులు ఉంటాయి? సమాజంలో చేయకూడనటువంటి విచిత్రమైన పనులు చేస్తుంటారు. రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. కనుక నిన్ను పిచ్చివారు అనేవాళ్ళు వాళ్ళే పిచ్చివాళ్ళు. ఎందుకు? ఒక స్త్రీని ఇంకొక స్త్రీ హింసించడం అనేది, హింస కూడా ఒక రకమైనటువంటి మానసిక రోగమే. హింస అనేది కూడా ఒక మానసిక రోగమే. హింసించాలనే స్వభావం లోపల ఉన్నంత వరకు వాళ్ళు కూడా మానసిక రోగులే. ద్వేషించాలనే భావన లోపల ఉన్నంత వరకు వాళ్ళు కూడా మానసిక రోగులే. ఇలా అనేక ఏవేవైతే చెడు గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మానసికమైనటువంటి సమస్యల వల్లే ఏర్పడతాయి. మనసు పరిపూర్ణంగా ప్రశాంతంగా ఉంటే ఎవరి నోట్లో నుంచి చెడు మాట రాదు. ఎవరు కూడా దూషించరు, ద్వేషించరు, ఎవరిని ఏమీ అన్నారు. కనుక మనోయజ్ఞం చేస్తున్నావు, అంటే మనోయాగం చేస్తున్నావు, దైవాన్ని ముందు కూర్చున్నావు. నీవు చేస్తున్న దాని గురించి మాటలు పట్టించు. నేను ఒక సూత్రం చెప్తాను, ఆ సూత్రం బాగా గుర్తుపెట్టుకో. తింటే ఎక్కడికి పోతుంది? కడుపు లేకపోతుంది. అంటే ఎక్కడికి పోతుంది? చెవు లేకపోతుంది. అంటే గాలికి పోతుంది. ఎవరైనా ఏమైనా అంటూ ఉంటే దాన్ని స్వీకరించవద్దు. ఈ చెవులో విని, ఈ చెవిలో విని, ఆ చెవిలో విని దాని లోపల పెట్టుకోవద్దు. పెట్టుకొని ఆలోచిస్తూ ఉండద్దు. వాళ్ళు ఎలా అన్నారే, ఏం కర్మ చేశాను అనుకోవద్దు. ఎందుకంటే దిక్కులేని వాళ్ళని అనేక మంది అనేక రకాలుగా అవకాశవాదులుగా తీసుకుంటుంటారు. వాళ్ళని తమకు వినియోగించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది మానవ సహజమైనటువంటి ప్రవృత్తి అంటాం. ప్రవృత్తి అంటే ఏమి? ఎవరు దీనావస్థలు ఉన్నారో వాళ్ళని అవకాశంగా తీసుకొని వాళ్ళని అనేక విధాలు కష్టపెడుతూ వాళ్ళ దగ్గర అనేక సేవలు చేయించుకోవడం. వికారమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ మనకెందుకు? కనుక నీవు నీ గుణాన్ని నీలో భద్రపరచుకొని ఉన్నావు. నీ గుణాన్ని అనుసరించి నీవు ప్రవర్తిస్తున్నావు. సుగుణము అనేది ఒకటి నీలో ఉంది. అది ఉంది కాబట్టి నువ్వు ఎవరి మాటలకు లొంగడం లేదు. కాకపోతే బాధపడుతున్నావు. ఆ బాధను ఏం చెయ్యాలి? తింటే కడుపు లేకపోయింది, ఆకలి వేసింది, అంత తినేసేయి, అది కడుపులోకి వెళ్ళిపోయింది. జీర్ణం కావాలి, అది అజీర్ణం అవుతుందా, ఇది తింటే ఏమవుతుందా అని ఎందుకు అనుకుంటావు? తినాల్సింది తిన్నావు, వెళ్ళిపోతుంది. అది దాని ఇష్టంగా, అది దాన్ని మర్చిపోవు. జీర్ణక్రియ దాని ఇష్టంగా అది చేసుకుంటుంది. జీర్ణక్రియ దాని ఇష్టంగా చేసుకుంటుంది. దాని స్వభావం దానిది, దాని పని దానిది. ఆ పని మనం ఎందుకు ఆలోచించాలి? ఇది పట్టలేకపోయింది, పొట్టలో పోయిన తర్వాత అక్కడ ఏమన్నా గుచ్చుకుంటుందో, లేకపోతే అరక్కుంటా పోతుందో, అక్కడ ఇంకేదైనా ప్రాప్తి వస్తుందో, దీనివల్ల ఏ ఆరోగ్యం చెడుతుందో, ఇలా అనేక సమస్యలతో మనం ఆలోచిస్తూనే ఉంటాం. కనుక పొట్టలోకి పోయిన దాని గురించి పట్టించుకోవద్దు. తింటే లోనికి పోయింది, అంటే గాలికి పోయింది. ఈ సూత్రం.
ఇది నీకు ఎటువంటి మానసిక సమస్య రాదు. మాటలు పట్టించుకున్నప్పుడే సమస్య ప్రారంభం. మాటలకు విలువ ఇవ్వకూడదు. ఎవరి మాటలకు విలువ ఇవ్వాలో వాళ్ళ మాటలకు విలువ దాని లోపల పెట్టుకో. ఇవ్వకూడని వాళ్ళు మాట్లాడుతుంటే నిన్ను బాధ పెట్టేవి, నిన్ను ఇష్టపడకుండా చేసేటివి, నిన్ను అనేక విధాలుగా గుచ్చుతున్నటువంటి మాటలు అనేవి అవన్నీ అనుకున్నప్పుడు ఏం చేస్తావు? వినవద్దు. సరే అవి చెవులోకి వస్తున్నా ఏం చేయమంటావు అంటారా? అప్పుడు ఏం చేస్తావు? వెంటనే ఒక అంత దూరం తీసుకొని ఈ చెవులు గుచ్చుకో. ఏ మాటలు వినపడినప్పుడు. కనుక మాటల ప్రభావం మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. మాట మంత్రం అవుతుంది, మాట శాపం కూడా అవుతుంది. కాబట్టి మంత్రము శాపము మనకు ఏది ఉపయోగపడుతుందో దాన్ని తీసుకోవాలి. అంతేకాని శాపాలు అనుకుని భయపడుతూ ఉంటే శాపాలుగానే మారిపోయి మన కష్టాల వల్లకి వెళ్ళిపోయి మళ్ళీ కుంగిపోతాం. బయట ఎలా పడాలి ఆలోచించు. నీకు వచ్చిన సమస్య నుంచి ఎలా బయటపడాలి గట్టిగా ఆలోచించినామంటే భగవంతుని తలుచుకొని బయటపడే మార్గం ఆయన నీకు వెంటనే చూపిస్తాడు. తప్పకుండా చూపిస్తాడు. నీలో ఉన్నవాడు నీకు మేలు చేయకుండా పోడు. పరమేశ్వరుడు లోపల ఉన్నాడు. నీలోనే ఉన్నవాడు నీకు సహాయం చేయకుండా నీకు ఎవరు చేస్తాడు? నువ్వు ఆయన్ని పట్టించుకోవాలి. ఆయన్ని ఎప్పుడైతే పట్టించుకుంటావో అయ్యా నీవే తప్ప నాకు దిక్కు లేదు అని పరమేశ్వరుని ప్రార్థిస్తావో అప్పుడు ఆయన వస్తాడు. కనుక మాటలను పట్టించుకుంటే ఆ మాటలు మంచి మాటలైతే ఆనందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఆ మాటలు మనల్ని హింసించేదిగా ఉంటే, మనల్ని బాధ పెట్టేట్టుగా ఉంటే, మనల్ని పీడించేదిగా ఉంటే అటువంటి మాటలు మనం తీసుకోకూడదు. గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు చెప్పేటటువంటి సత్యం ఇది. ఆయన ఏం చెప్తాడు? నీకు ఇష్టం లేనిది ఎవరన్నా ఇస్తే తీసుకోవద్దు. ఒక ఇంటికి భిక్షకి పోతాడు. భవతీ భిక్షాందేహి అంటాడు. ఆమె అమితమైన ఆవేశం, ఆగ్రహం, ఆక్రోశంతో ఉంటుంది. ఏదో ఇంటి భర్తతో కోపం, ఎవరి మీద కోపం, ఆవేశంలో ఉంటుంది. భిక్ష అడగకపోతే ఏ అడగాల వెళ్ళొస్తావు, నీకేది భిక్ష అంటారు అని కసురుకుంటాడు. భిక్ష అడగబోయాడు ఎలా ఉండాలి? ఇస్తే తీసుకోవాలి, లేదు అంటే గమనం వచ్చేవాలి. అయినా తిట్టింది అట్టనింది ఇట్టనింది విధానం శాపాలు పెట్టి ఇవన్నీ మనకు ఉండకూడదు. భిక్ష కోసం పోయినప్పుడు భిక్ష ఇస్తే తీసుకోవాలి, మాటలు ఇస్తే వద్దు. అది బుద్ధ భగవానుడు బోధించిన నీతమ్మ. ధర్మం శరణం గచ్చామి, జ్ఞానం శరణం గచ్చామి. ధర్మము, జ్ఞానము, సత్యం ఈ మూడిటి నమ్మినటువంటి మహాజ్ఞానవేత్త బుద్ధుడు దైవాంశం వందే జగద్గురు. శ్రీకృష్ణం వందే జగద్గురు. చిరునవ్వు చెరగనీకంటే అందరూ నవ్వుతూ హాయిగా ఉంది.